నమస్తే అండి. టైం 6 గంటలు అవుతుంది. ఉదయం 6 గంటలండి. లేచి స్నానం అది చేసేసిన తర్వాతన ముందుగా పువ్వులు ఏరుకుంటాను. పువ్వులు ఏరుకున్నానండి. గరిక, కస్తూరి, పారిజాతాలు, మందారాలు ఇలా పెరట్లో ఉండే పువ్వులవి ఏరుకున్నాను. ఆ తర్వాత దేవుడి దగ్గర నిన్నటి పువ్వులు ఉంటాయి కదండీ! ఆ పువ్వులన్నీ తీసి దేవుడి సామాన్లు అవి శుభ్రం చేసి దీపం పెట్టుకుంటాను. ఇలా ఇంటి ముందు ద్వారం దగ్గర రాగి చెంబుతో నీళ్లు పెడతానండి. ఇలా రాగి చెంబు పైన మామిడి కొమ్మ పెడుతుంటానండి. మామిడి కొమ్మ పెట్టుకుంటే శుభప్రదం, ఇంకా చూడటానికి కూడా నిండుగా అనిపిస్తుందండి. మన మనసుకి ఏదైతే నిండుగా అనిపిస్తుందో, తృప్తిగా ఉంటుందో అదే ఆనందం కదండి. అందుకే దొరికినంత వరకు నేను మామిడి కొమ్మ పెడతాను. మామిడి కొమ్మ దొరకనట్లయితే పువ్వు మాత్రమే పెట్టేస్తానండి. ఉన్నంతలో తృప్తిగా చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాతను ముందుగా రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తానండి. ప్రతిరోజు మా ఇంట్లో రాగి మాల్ట్ ఉంటుంది. రాగి మాల్ట్తో పాటు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. ప్రతిరోజు నైట్ నేను బాదం అండ్ కిస్మిస్ ఈ రెండు నానబెడతానండి. ఉదయం బాదం కిస్మిస్తో పాటు క్యారెట్ ఉంటుందండి. ఈ మూడు తీసుకున్న తర్వాత ఒక గ్లాసుడు మాల్ట్ తాగుతుంటామండి. ఇటువైపు రాగి మాల్ట్ అవుతుంది, అటు రైస్ పెట్టానండి కుక్కర్లో. ఎందుకంటే లంచ్ బాక్స్ తొందరగా ప్రిపేర్ చేయాలండి. ఇవి అయిపోయిన వెంటనే రైస్ మాల్ట్ అయిన తర్వాతను పప్పుకి కర్రీకి పెట్టేస్తానండి. ఉదయం కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఆయనకి లంచ్ బాక్స్ తొందరగా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆయన పనులు పూర్తయిన తర్వాతను ఇంట్లో నా పని అంతా పూర్తి అయిపోయిన తర్వాతను ఇదిగోండి ఇలా మళ్ళీ పెరట్లోకి వస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయండి కాగడాల పువ్వులు. ఇంకా పువ్వులు తీయలేదేంటా అని ఎదురు చూస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాతను ఇలా నెమ్మదిగా పువ్వులన్నీ వేరుకుంటానండి. ఉదయం పువ్వులు ఏరుతానండి, కానీ ఈ పువ్వులన్నీ ఒకేసారి వేరాలంటే కొంచెం టైం పడుతుందండి. ఉదయానికే హడావుడిగా ఉండేటప్పుడు ఇవన్నీ పువ్వులు తెంపడానికి టైం అడ్జస్ట్ అవ్వదు. అందుకని కొన్ని పువ్వులు ఏరేసి పూజ చేసుకుంటాను. తర్వాతన అన్ని పనులు పూర్తయ్యాక ఇలాగా ఈ గుండె పువ్వులు ఉంటాయి కదండి, ఇవి కొంచెం టైం పడుతుంది తీయడానికి, దండ కట్టడానికి. అందుకని ఇవన్నీ పనులు అయిపోయాక స్లోగా చేసుకుంటానండి. హడావుడిగా పనులు చేయడం మానేశానండి. ఇంతకు ముందైతే మార్నింగ్ చాలా ఫాస్ట్గా పనులు చేసేదాన్నండి. ఇంట్లో పూజ చేయడం, తొందరగా వంట చేయాలి, ఆయనకి బాక్స్ పెట్టడం, నా బాక్స్ పెట్టుకోవడం, ఇద్దరము వెళ్ళడం, చాలా బిజీగా ఉండేదండి. ఇప్పుడు ఇంకా ఆ బిజీ లైఫ్ లేదు కాబట్టి నా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నానండి. ఇప్పుడు హెల్త్ కేర్ తీసుకుంటున్నాను. చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తున్నానండి. ఫుడ్ విషయంలో కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ చేసుకుంటున్నాను. నాకు తెలిసి మన ఆడవాళ్ళు ఏం చేస్తుంటామంటే ఇంట్లో అన్ని పనులు చక్కగా చేస్తాము. ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సింది సరైన టైంకి వాళ్ళకి నచ్చింది వండి పెడతాం. కానీ మన విషయానికి వచ్చేసరికి మనం అంతగా ఇంట్రెస్ట్ చూపించమండి. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇదే మొదటి కారణం అండి. ఈరోజు ఈ కాగడాలని దండకట్టి లక్ష్మీదేవికి వేయాలనుకుంటున్నానండి. దేవుడి ఫోటోలకి కానీ విగ్రహాలకు కానీ పువ్వులతో అలంకరిస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఆ అందంలోనే మనకి ఆనందం. మనిషికి కావాల్సింది ఆనందమే కదా. జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలండి. ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏ పనైనా చేయగలము, ఏదైనా పని చెయ్యాలనే ఉత్సాహం కలుగుతుంది. మరి ఆరోగ్యం బాగలేకపోతే ఆనందం ఎక్కడ వస్తుంది చెప్పండి. ఏ పని చేయలేం కదా. అంతెందుకండి, మనం రోజు ఇంట్లో వండే వంటనే చూసుకోండి. హెల్తీగా ఉన్నామనుకోండి, ఇంట్రెస్ట్గా వంట చేయగలుగుతాం. అంతే కదండి. హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదో ఒకటి వండేద్దాంలో అనుకుంటాం. మనం ఏ పనైనా సరే వంట దగ్గర నుండి ఇంకా బయటికి వెళ్ళే పనులు కానీ, ఇంకా పిల్లల విషయంలో కానీ, హస్బెండ్ విషయంలో కానీ, మన విషయంలో కానీ ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేయాలంటే ముందు హెల్త్ పరంగా మనం ఫిట్నెస్గా ఉండాలండి. అలా ఉండగలిగితేనే మనం ఏ పనైనా చురుగ్గా చేయగలుగుతాం. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు ఎక్కువగా నెలసరి టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారండి. ఇంతకుముందు కాలంలో అయితే నెలసరి వచ్చిన తర్వాతను ఆ 3వ రోజున కొంచెం పసుపు ముద్ద ఇచ్చేవారండి మింగడానికి. అలా పసుపు ముద్ద మింగడం వలన ఆ స్టమక్ అంతా క్లియర్ అవుతుందని చెప్పేవారు. ఇప్పుడు మనం రాను రాను ఆ అలవాటుకి దూరం అయిపోయాము కాబట్టి కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయండి. మన పెద్దవాళ్ళు ఊరికినే ఏది చెప్పరండి. వాళ్ళు ఒక పద్ధతిని పెట్టారు అంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందండి. ఈ పసుపు ముద్ద మింగడం అనేది ఎంత మంచిదో తెలుసా అండి. పసుపు అనేది యాంటీబయాటిక్. ఇలా పసుపు ముద్ద మింగడం వలన మన కడుపు లోపల అంతా శుద్ధి అవుతుందండి.
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా చూసుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడానికి కోసం ఈ మధ్య కాలంలో నేను ప్రతిరోజు ఉదయం పరగడుపున పసుపు నీళ్ళు తాగడం మొదలుపెట్టానండి. పసుపు నీళ్ళు అంటే మరీ గ్లాసుడు వాటర్ ఏం కాదండి. గోరువెచ్చని నీళ్ళు చిన్న గ్లాసుకి సగం తీసుకుంటున్నానండి. ఆ నీళ్ళు తాగిన తర్వాతను గోరువెచ్చని వేడి నీళ్ళు ప్లెయిన్ వాటర్ తాగుతున్నానండి. ఇలా డైలీ నేను చేస్తున్నాను. ఇలా చేయడం వలన ఏంటంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయండి. అయితే ఈ పసుపు గుండ ఇంట్లో తయారు చేసుకుంది అయితేనే మంచిదండి. పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని పౌడర్గా చేసుకొని అలాంటి పసుపుని మనం వాడుకోవాలి. బయట దొరికే పౌడర్ని మాత్రం యూజ్ చేయకండి. దానివల్ల మనకి బెనిఫిట్స్ కంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా రావచ్చు. అందుకని మనమే సొంతంగా తయారు చేసుకునే పసుపు పౌడర్ అయితేనా హెల్త్కి మంచిది. ఇలాగే నేను మా పిల్లలకు కూడా అలవాటు చేశానండి. వాళ్ళకు కూడాను ఇంటి దగ్గర తయారు చేసిన పసుపు గుండ వాళ్ళకి చిన్న బాక్స్లో వేసి ఇచ్చాను. వాళ్ళు కూడా అలాగే మార్నింగ్ గోరువెచ్చని నీటిలో కొంచెం నీటిలో పసుపు వేసి తాగుతున్నారండి. మనం పిల్లలకి ఇలాగ చిన్న చిన్న అలవాట్లు, మన పూర్వీకులు నేర్పించిన అలవాట్లు మన పిల్లలకి కూడా నేర్పించాలండి. అలాగే ఆడపిల్లలకైతే నువ్వులుండలు ఇవ్వడం చాలా మంచిదండి. కనీసం రోజుకు ఒక ఉండైనా సరే తినేలా చూడండి. నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన ఉండలైతే మరీ మంచిది. పంచదారతో చేయడం కంటే బెల్లంతో చేయడమే మంచిదండి. ఈ మధ్య పిల్లలకైతే మనకున్నంత ఓపిక కూడా లేకుండా పోతుందండి. అసలు వాళ్ళు తినే ఫుడ్ ఏంటండి, ఎక్కడో బయట ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడండి ప్రోటీన్స్ ఫుడ్ దొరుకుతుంది. వాళ్ళ ఫుడ్ విషయంలో మనమే జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకి మనమే డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఇంకా నువ్వులుండలు లాంటివి ఇస్తూ ఉండాలండి. వాళ్ళకు కూడా హెల్త్ గురించి చెప్పాలి. హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేసి వాళ్ళకి మనం వివరించి చెప్తూ ఉండాలండి. పిల్లలతో మనం కాస్తైనా మాట్లాడుతుండాలండి. ముఖ్యంగా ఏంటంటే మనం పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనతో చెప్పుకుంటారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాతను వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి అన్నీ మంచి చెడు అన్నీ చెప్తూ ఉండాలండి. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పండి, పేరెంట్స్ కాకపోతే. కాబట్టి పిల్లల్ని మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్లా చూడాలి. వాళ్ళు మనతో పూర్తిగా కలిసి మాట్లాడగలిగేంత చనువుని వాళ్ళకి మనం ఇవ్వాలండి. అలా ఇస్తేనే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్టడీ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ ఏదైనా సరే మనతో ఫ్రీగా మాట్లాడగలుగుతారు. మనం పడే కష్టమంతా ఎవరి కోసమండి? మన పిల్లల ఆనందం కోసమే కదా. మరి మన పిల్లలతో మనం చనువుగా ఉండకపోతే ఇంకెవరుంటారు చెప్పండి. ఈ రోజుల్లో సమాజంలో ఎలా బ్రతకాలో కూడా పిల్లలకి నేర్పించాలండి. ఎందుకంటే రేపటి వారి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి కలగాలన్నా ముందుగా మనం వాళ్ళకి నేర్పించడం అది తల్లిదండ్రులుగా మన బాధ్యత అండి. ఈ రోజుల్లో పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. వాళ్ళకి ధైర్యాన్ని, ఓపికని, అంతకు మించి ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పించాలండి. ఇవన్నీ నేర్చుకుంటే కదా రేపటి సమాజంలో వాళ్ళు ధైర్యంగా నెగ్గగలుగుతారు. మీతో కబుర్లు చెప్పుకుంటూ లక్ష్మీదేవికి దండ కట్టడం పూర్తి అయిపోయిందండి. దండ రెడీ అయిపోయింది. అమ్మవారి ఫోటోకి వేసిస్తాను. ఏదైనా దేవుడి విగ్రహాలకి ఇలా పువ్వులతో అలంకరిస్తే చాలా అందంగా కనిపిస్తాయి కదా. బాగుంది కదండి. అమ్మవారికి దండ వేసి వస్తాను. దేవునికి దండ వేసిన తర్వాతను ఇదిగోండి ఈ చిన్న ఎక్సర్సైజ్ నేను చేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఉండే ఏదో ఒక చిన్న గొట్టం లాంటివి తీసుకోండి. ఇలా రోలింగ్గా ఉండేది. దానిపైన పాదం పెట్టి ఇలా తిప్పుతూ ఉండడం వలన ఏంటంటే ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అండి. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వలన పాదం నొప్పులు పూర్తిగా తగ్గుతాయండి. మడమల నొప్పులు ఉంటాయి కదా చాలామందికి, అవి కూడా బాగా తగ్గిపోతాయి. మంచిగా బ్లడ్ సర్క్యులర్ బాగా అవుతుందండి. ఇలా రోజు చేస్తూనే ఉండండి. కాస్త టైము అలాగా మీరు టీవీ ముందు కూర్చున్నప్పుడైనా సరే ఇలా చేస్తూ ఉండండి. ఇదేమైనా పెద్ద పనేం కాదు కదా. కాళ్ళు అలా తిప్పుతూ ఉండడమే అంతే. మన పని మనం ఇలా తిప్పుతూ ఉంటే దాని పని అది చేసుకుంటుందండి. ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా అండి. ఇలా చేయడం వలన పాదాల నొప్పులు అయితే పూర్తిగా తగ్గిపోతాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ సులువైన మార్గాలండి, పెద్ద పనేం కాదు. కాసేపు మీరు ఇలాగా ఒక పాదం పెట్టి చెయ్యండి.
తర్వాతను ఇంకొక పాదం పెట్టుకోండి. అది కాసేపు చేసిన తర్వాతను ఒక 5 to 10 మినిట్స్ ఇలా చేయండి. ఆ తర్వాతను 2 పాదాలు పెట్టుకోండి. ఇలా మారుస్తూ చేస్తూ ఉండండి. అంతేనండి. కూర్చున్నట్టే అనిపిస్తుంది. మీరు ఏదో కాలు మామూలుగా సరదాగా ఊపుతున్నట్టే అనిపిస్తుంది, కానీ దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటో త్వరలోనే మీకు తెలుస్తుందండి. ఒకసారి చేసి చూడండి. నా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాతను ఇదిగోండి ఇప్పుడు ఈ తోట పనిలోకి వచ్చాను. పెద్ద తోట ఏం కాదండి, చిన్న పెరట్లోకి వచ్చాను. సరేనా? సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, మల్లె మొక్కలు ఇంకా తయారైపోతాయి కాబట్టి, ఇది మల్లె మొగ్గల సీజన్ కూడా స్టార్ట్ అయినట్టే కాబట్టి ఇలా మల్లె మొక్కకి చుట్టూ గొప్పు పెడుతున్నాను. మట్టిని అంతా దవ్వి ఇలాగ చేస్తున్నానండి. అంతకుముందు నిన్న ఏం చేశానంటే మొక్కకి ఉన్న ఆకులన్నీ తీసేసానండి. పాత ఆకులన్నీ తీసేసాను. అలా తీసి ఇలా గొప్పు పెట్టి మనం కొంచెం గతం లాంటివి ఉంటే వేసుకొని, లేదంటే మన దగ్గర దేవుడి పువ్వులా ఉంటాయి కదండి, ఇంకా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, మనం వెజిటేబుల్స్ కట్ చేసినవి ఇవన్నీను, అవి ఒక డబ్బాలో వేసి ఉంచుకొని, లేదంటే ఎక్కడ ఖాళీ ప్లేస్లో ఒక మూల పెట్టుకున్నా సరే పర్వాలేదండి. ఒక వారం 10 రోజుల తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ మొక్కల్లో వేసామనుకోండి, చాలా మంచి కంపోస్ట్గా తయారైపోతుంది. ఇలాగా నేను పాత ఆకులన్నీ తీసేసానండి. తీసిన తర్వాతను వీటికి డైలీ మనం వాటర్ వేసుకున్నట్లయితే మళ్ళీ మంచిగా చిగురు వచ్చేస్తుంది. ఇంకా మొగ్గలు కూడా వస్తాయండి. సమ్మర్లో చూదురు కానీ ఎన్ని పువ్వులు పూస్తాయో. మల్లె మొక్కలు ఎక్కువగా ఏం లేవండి, ఉన్నవి ఒక 3 మొక్కలు అయినా సరే వాటికి జాగ్రత్త చేసుకుంటాను. ఆ 3 మొక్కల్లో వచ్చిన పువ్వులే సరిపోతాయండి. ఈ మల్లె మొక్కకి పువ్వులు కొంచెం పెద్దగానే పూస్తాయండి. మా దగ్గర 3 మొక్కలు ఉన్నాయి కదా, 3 మొక్కలకి 3 సైజులండి. ఒకటి బాగా పెద్దది, ఇంకోటి మిడిల్ సైజులో ఉంటాయి, ఇంకోటి చిన్నగా అవుతాయి. 3 రకాలు, 3 సైజుల్లో 3 రకాల చెట్లు ఉన్నాయి. పువ్వు పెద్దదైనా చిన్నదైనా మల్లె పువ్వే కదండి, దాని సువాసన వేరు. అందుకే నాకు మల్లె మొగ్గలు అంటే చాలా ఇష్టం అండి. ఈ మొక్కకి రోజు వాటర్ పోస్తే తొందరగా చిగుళ్ళు వచ్చేస్తాయండి. ఈ మొక్క పని అయిపోయింది. ఇప్పుడు రెండో మొక్క చూద్దాం. ఇదిగోండి, ఇది కొంచెం మీడియం సైజ్ ఫ్లవర్స్ అవుతాయి. దీనికి ఆకులు తీసానండి, కానీ మళ్ళీ వచ్చేసాయి. ఇందులోనే వేరే మొక్క కూడా ఉందండి, 2 కలిసి ఒకే ప్లేస్లో అయిపోయాయి. నెక్స్ట్ టైము రైనీ సీజన్లో వీటిని విడిగా పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దామండి, రైనీ సీజన్లో ఇంకా కొత్త మొక్కలు ఏమైనా వస్తాయేమో. ఇదండి ఈరోజు మా వీడియో, మా మల్లె మొక్కల కబుర్లు, అలాగే నాకు తెలిసిన చిన్న హెల్త్ టిప్స్ అండ్ ఎక్సర్సైజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.